హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను అనుకోండి. బేసిక్గా మీ కంఫర్ట్ ఫుడ్ ఏది చెప్పండి. నాకైతే కంఫర్ట్ ఫుడ్ అంటే పప్పే గుర్తొస్తుంది. పప్పు అంటే టొమాటో పప్పు, గోంగూర పప్పు, దోసకాయ పప్పు విన్నాం, కానీ మీరెప్పుడైనా బీరకాయ పప్పు విన్నారా? నేనైతే నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం విన్నాను. నేను అదేంటి బీరకాయతోటి కర్రీ చేసుకుంటారు, కొంచెం పాలు వేసుకొని కూడా చేసుకుంటారు, కానీ బీరకాయ పప్పు కూడా ఉంటుందా అని షాక్ అయ్యాను. కానీ ఒకసారి అయితే ట్రై చేసి చూశాను, టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు నాకు ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంఫర్ట్ ఫుడ్స్ అయిపోయింది. ఈరోజు గోపికి లంచ్ బాక్స్ కూడా ఇంక ఇదే చేద్దామని అనుకుంటున్నాను. సో ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను. ఫస్ట్ అయితే పప్పు కడిగేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అందులో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని అందులోనే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే విజిల్ వచ్చినప్పుడు అదంతా బయటికి లీక్ అవ్వదన్నమాట. సో అందుకు ఆయిల్ వేసుకుంటారు. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేస్తున్నాను. అండ్ పచ్చిమిర్చి ఒక 3-4 మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఒక 2 టొమాటోస్. ఇంకా బీరకాయ పీల్ ఆఫ్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసేయాలి. బీరకాయ కూడా వేసేసుకుంటున్నాను. అందులోనే కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి కొంచెం చింతపండు వేయాలి. చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది. బేసిక్గా కొంతమంది చింతపండు అవాయిడ్ చేస్తారు, కానీ చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది. అండ్ ఉప్పు మాత్రం మర్చిపోవద్దు అస్సలు. కొంతమంది ఉప్పు కూడా వేసుకోరు, అదేంటో ఏమో. ఉప్పు వేయకుండా తర్వాత పప్పు మెదిపేటప్పుడు యాడ్ చేసుకుంటారు. అలా అయితే కలవదు కదా, కొంచెం టేస్ట్ డిఫరెంట్ అనిపిస్తుంది. మాకైతే పర్సనల్గా అసలు నచ్చదు. సో అందుకే నేను కుక్కర్లో వేసినప్పుడే ఉప్పు కూడా యాడ్ చేసేస్తాను అనమాట. ఒక 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు మెదిపేసుకోవాలన్నమాట. తర్వాత తాలింపు కూడా పెట్టేసుకోవాలి. మార్నింగ్ ఈ విజిల్ సౌండ్ వింటే చాలామంది ఇరిటేట్ అవుతారు, కానీ ఫస్ట్ వంట అయితేనే కదా మీ కడుపు నిండేది. ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోతారో అర్థం కాదు. కానీ దసరా హాలిడేస్ కూడా వచ్చేసినాయండి, కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి మాత్రం అస్సలు హాలిడే అనేదే ఉండదు కదా. పిల్లలన్నా నయం, కనీసం హాలిడేస్కి అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. అదే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మాత్రం అంత ఛాన్స్ ఎక్కడుంది చెప్పండి. ఇఫ్ ఛాన్స్ ఉంటే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్నట్టు మాకు కూడా ఏదో ఒక రోజు హాలిడే ఇస్తే బాగుంటుంది కదా. మేము కూడా కొంచెం ఒకరోజు రెస్ట్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది. మీలో ఎంతమంది నా మాటని అగ్రీ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం. అండ్ డైలీ నేను రెసిపీస్ ఇలా పెడుతూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.